ఆదేశాల మేరకు మార్చి 12వ తారీఖు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని, జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణని తక్షణమే నిలిపివేయాలని, ఇదే సందర్భంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల మేరకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లకి ర్యాలీలు నిర్వహించి అనంతరం వినతి పత్రాలు జిల్లా కలెక్టర్లకు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, యువత ఈ కలెక్టరేట్ కార్యాలయాలకి కదం తొక్కి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నాడో దానికి నిరసనగా విద్యార్థులు మరింత సమరశీలంగా ఉద్యమించాలని ముందుగా విద్యార్థి లోకానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లకి కూటమి ప్రభుత్వం కేవలం 2644 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రతి సంవత్సరం వాస్తవంగా 3900 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లకి అవసరం. 2800 కోట్లు రీయింబర్స్మెంట్, 1100 కోట్లు వసతి దీవెన అంటే స్కాలర్షిప్లకు ఇవ్వాలి. మొత్తం 3900 కోట్లు ప్రతి ఏటా ఇవ్వాలి. గత బకాయిల్ని ప్రభుత్వం కేవలం 700 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా 3200 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరానికి 3900 కోట్ల రూపాయలు అవసరమైతే ప్రభుత్వం ఇచ్చింది 2644 కోట్లు. మొత్తం కలిపి ఇవ్వాల్సిన గత సంవత్సరం ప్రస్తుత సంవత్సరాలకి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు మొత్తం 7100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని కేవలం బడ్జెట్లో 2644 కోట్లు మాత్రమే చూపించింది. పెండింగ్ బకాయిలు ఎప్పుడు ఇస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. మీరు ఫీజు చెల్లించకపోతే కాలేజీ యాజమాన్యాలుగా మేము సర్టిఫికెట్లు మీకు ఇవ్వము అని చెప్పేసి కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తా ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి కాలేజీలకి ఫీజు కట్టాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది. గత జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో ఏ టర్మ్ ఫీజు ఏ నెలలో ఎప్పుడు ఇస్తారనేది చాలా స్పష్టంగా ముందే ప్రకటనలు ఇచ్చి పత్రికల్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనా కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యార్థులకి కనీసం ఖాతాల్లో కాదు కాలేజీలకు చెల్లిస్తామన్నారు. 9 నెలలైనా మీరు ఇచ్చింది కేవలం 700 కోట్లు. మరి ఎస్సీలకి సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది. మరి పూర్తి స్థాయి ఫీజు విద్యార్థులకు ఒక టర్మ్ అందింది. మరి బీసీ అదేవిధంగా ఈబీసీ స్టూడెంట్స్, మైనార్టీ విద్యార్థులకి మీరు ఎందుకు చెల్లించలేకపోతా ఉన్నారు? బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తామనే స్పష్టత మీకు లేదు. ఈ బడ్జెట్లో కేవలం మీరు 2644 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగతా ఫీజుని ఎప్పుడు చెల్లిస్తారో మీరు చెప్పలేని ఒక దయనీయమైన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. చాలా దుర్మార్గమైన వ్యవహారం. ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో, తల్లిదండ్రుల జీవితాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం లోకేష్ మరియు చంద్రబాబు నాయుడు ఇద్దరు చెలగాటమాడుతా ఉన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రెండోది, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో చేయని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలను 8000 కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేస్తే అందులో ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మిగతా కాలేజీలను ప్రారంభించి సీట్లు దేవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 5 మెడికల్ కాలేజీలు కాకుండా మిగతా 12 మెడికల్ కాలేజీలు ఇవి జగన్ గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు కాబట్టి జగన్ ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు మాకు సంబంధం లేదు, మీరు సీట్లు ఇవ్వొద్దని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసిన ఘనత మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన విద్యార్థి ద్రోహి, యువత ద్రోహి. 2550 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి రావాలి, మిగతా మెడికల్ కాలేజీలకి వాటికి రాకుండా ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసి పేద ప్రతిభావంతులైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డాక్టర్ చదువులకి చాలా దుర్మార్గంగా ఆటంకంగా నిలిచిన చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే బాబు అంటేనే మోసం, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనేది ఇప్పటికే అందరికీ తేటతెల్లమైంది. నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 5 ఏళ్ల కాలంలో మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నారా లోకేష్ గారు స్పష్టంగా ప్రకటించారు, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఊరూరా తిరిగి యువగలం పాదయాత్రలో ప్రకటించారు. మీరు జనవరిలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పటికి జనవరి అయిపోయి 3 నెలలు అవుతా ఉంది, మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఎప్పుడు ఏ నెలలో ఎన్ని జాబులు ఇస్తామో ఒక స్పష్టత మేము ఇస్తాము, జాబ్ క్యాలెండర్లో పొందుపరుస్తామని మీరు ఇచ్చిన హామీని ఇప్పటిదాకా అమలు చేయలేదు. ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏటా 3000 రూపాయలు, నెలకి 3000 రూపాయలు మీరు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానని నమ్మించి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా మీరు ప్రకటించకపోవడం అనేది చాలా దుర్మార్గం. సంవత్సరానికి 36,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇవ్వాలి. సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు మీరు
నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులను ఆదుకోవాల్సింది పోయి మీరు ₹1 కూడా బడ్జెట్ లో కేటాయించలేదంటే మీ ప్రభుత్వం నిరుద్యోగులకు వ్యతిరేకం, నిరుద్యోగులకి మొండి చేయి చూపింది, నిరుద్యోగులను దగా చేసింది అనేది ఈ రాష్ట్రంలో తేటతెల్లమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వకపోగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. మెగా డిఎస్సి పేరుతో 16,347 పోస్టులు మీరు ప్రకటించి ఆ 16,347 పోస్టుల్లో కూడా 6,100 పోస్టులు గత జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి వేస్తే 25,000 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల్ని చాలా దారుణంగా మోసం చేస్తున్నాడని మీరు మాటలు చెప్పి ప్రగల్భాలు పలికి అధికారం చేపట్టాక 16,347 పోస్టులతోటి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద మీరు సంతకం చేసి ఇప్పటి వరకు మీరు పరీక్ష తేదీలను కూడా ఎందుకు ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ఈ మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి. ఈ రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది విద్యార్థులు టెట్ అర్హత సాధించి పరీక్ష కోసం ఎదురు చూస్తా ఉంటే మీరు కాలయాపన చేస్తా ఉన్నారు. మెగా డిఎస్సికి తేదీలు ప్రకటిస్తాం, మార్చిలో ఇస్తామన్నారు. ఈ రోజు మార్చి 10వ తారీఖు, మీరు ఎందుకు ఇప్పటిదాకా తేదీలు ప్రకటించలేకపోయారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తల్లికి వందనంలో కోత విధించింది. 83 లక్షల మంది విద్యార్థులకి అందించాలంటే 12,000 కోట్ల రూపాయలు అవసరం, 13,000 కోట్ల రూపాయలు అవసరం. మీరు ఏమాత్రం కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించి విద్యార్థులను దగా చేసింది. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 54,83,175 మంది విద్యార్థులకి 18,844 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ గత 5 ఏళ్లలో ఇస్తే మీరు కేవలం 2025-26 విద్యా సంవత్సరానికి ఇచ్చింది ఎంత? 2,644 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే ఎంత వ్యత్యాసం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 9 నెలల కాలంలో పేద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని రద్దు చేసి వారిని చాలా దుర్మార్గంగా వంచారు. అదేవిధంగా ఐబీ సిలబస్ లేదు, బైజూస్ కంటెంట్ లేదు, అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ లేదు. ఇట్లా మొత్తం నాడు నేడు అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల కాలంలో అమలు చేసిన విద్యా సంస్కరణలకి పాతరేసే విధంగా వాటన్నిటినీ రద్దు చేసి ఈరోజు ప్రభుత్వ విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొన్ననే మనం శాసనమండలిలో చూసాం. 17 యూనివర్సిటీల వీసీల్ని ప్రభుత్వం బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయిస్తే మీరు రాజీనామాలు చేయించలేదు, ఆధారాలు చూపాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆధారాలు చూపెట్టిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ తోటి లోకేష్ గారు ఈరోజు యువతని విద్యార్థుల్ని చాలా దుర్మార్గంగా వంచిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే విద్యార్థులు యువత చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మార్చి 12వ తారీఖున యువత పోరులో పాల్గొనాలి. ఫీజు బకాయిల్ని చెల్లించే విధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేయాలని, ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చలో కలెక్టరేట్ల పిలుపుకి లక్షలాదిగా విద్యార్థులు యువత తరలివచ్చి కదం తొక్కి సమరశీలంగా సంఘటితంగా ఉద్యమించాలి. తద్వారా చంద్రబాబు విద్యార్థి యువత వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఈ సందర్భంగా మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున ఈ రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులకి మేము పిలుపునిస్తా ఉన్నాం.